ఉంటుంది. రథయాత్రకు స్వయంగా మూల విరాట్నే బయటికి తీసుకొస్తారు. దేవుడి దగ్గరికి ప్రజలు వెళ్ళం కాదు, ప్రజల్లోకే దేవుడు వస్తాడు. ఉన్నవాడు లేనివాడు కులమత భేదాలు లేకుండా అందరూ పూరి జగన్నాథ్ బలరామ సుభద్ర రథాలను లాగుతారు. గర్భాలయంలో ఉండే దేవుడికి స్వయంగా భక్తులు సేవ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అందుకే అంతమంది ఆ యాత్రలో పాల్గొంటారు. అలానే ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని ఉపయోగించకుండా సంవత్సరానికి 3 కొత్త రథాలని యాత్ర కోసం తయారు చేస్తారు. పూరి ఆలయం నుండి తన అత్తిల్లు గుండీచా ఆలయానికి రథాలను తీసుకువెళ్తారు. ఇప్పటికీ గజపతి వంశం వాళ్ళు రథాల చుట్టూ బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. 7 రోజులు గుండీచా ఆలయంలో ఉంచి మళ్ళీ పూరికి తిరిగి తీసుకొస్తారు. ఈ సంవత్సరం జూన్ 27 నుండి పూరి రథయాత్ర ప్రారంభం అవబోతుంది. ఈ యాత్ర మీ ఫ్రెండ్స్ తో చేయాలి అనుకుంటే వాళ్ళకి రీల్ షేర్ చేసి గుర్తు చేయండి. అసలు పూరి జగన్నాథ్ విగ్రహంలో కృష్ణుడి గుండె ఉందా? రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏమని చెప్తున్నారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.